మరి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మరొక మారు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసినవే. మరి ఇప్పుడున్నటువంటి యొక్క చాలా దయనీయమైనటువంటి హృదయదారకమైనటువంటి యొక్క స్థితిగతులు ప్రతి ఒక్కరికి తెలిసినవి. ప్రాక్టికల్గా కొంతమంది ఫేస్ చేస్తున్నారు, కొంతమంది వారి ఇంట్లో అటువంటి ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఈ యొక్క సమాజం ఏదైతే ఫేస్ చేస్తూ ఉందో సో కాబట్టి ఈ యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా వాటిని టీవీలో కానీ లేకపోతే మన యొక్క దైనందిన జీవితాల్లో చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో దైవికంగాను లేకపోతే ఆత్మీయంగా ఉంటూ ముఖ్యంగా దైవజనులు అనేక రకాలుగా ప్రార్థన చేస్తున్నారు. వీలైనంత మటుకు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ యొక్క దేశాన్ని పరిరక్షించే నిమిత్తం వారు అన్ని రకాలైనటువంటి ఆ యొక్క స్పిరిచువల్ యాక్టివిటీస్ సంఘం ద్వారా జరిపించడం అనేది, సంఘం వాటికి తోడ్పాటుగా ఉంటూ అనేక విషయాల్లో ఆ యొక్క సహకారిగా ఉంటూ మరి దైవజనులకి ఎంతో తోడ్పాటునిస్తూ మరి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి సంఘ సభ్యులకి మరి సంఘం అంతా ఏకతాటిగా వస్తున్న విధానం బట్టి కూడా మరొక మారు ఈ యొక్క సార్వత్రిక సంఘానికి కూడా నేను సార్వత్రిక సంఘానికి మరి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అనేక మంది దైవజనులు ఈ విషయంలో ఎంతో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. బట్ ఈనాటి యొక్క ఉద్దేశాన్ని, ఈనాడు ఉన్నటువంటి యొక్క శనివారపు సిద్ధపాటు కూడికని ఉద్దేశించి ఈ యొక్క క్రైస్ట్ లైక్నెస్, మొట్టమొదటిగా క్రీస్తు యొక్క స్వరూప్యంలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క అంశాన్ని బట్టి నేను ఈరోజు వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ విధమైనటువంటి క్రైస్ట్ లైక్నెస్ అంటే ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ది క్రిస్టియన్ లైఫ్. మనకు అనేక గోల్స్ ఉంటాయి లైఫ్లో, మనకు అనేక ఉద్దేశాలు ఉంటాయి, మనకు అనేకమైనటువంటి లక్ష్యాలు, గురులు ఉంటాయి. బట్ వాటన్నిటికీ మించి ద అల్టిమేట్ ఎయిమ్ అండ్ ద గోల్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ద క్రైస్ట్ లైక్నెస్. అంటే క్రీస్తు సారూప్యంలోకి మనం ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దీని నిమిత్తం మనం అనేకమైనటువంటి సిద్ధాంతాలు లేకపోతే అనేక రకమైనటువంటి ఆ యొక్క డాక్ట్రిన్స్ మనం చదువుతూ ఉంటాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనకున్నటువంటి యొక్క కొద్దిపాటి సమయంలో ఏ విధంగా క్రీస్తు యొక్క స్వరూపంలోకి వెళ్ళేటువంటి అంశాలని మనం జాగ్రత్తగా ఈ యొక్క స్క్రిప్చర్ నుంచి అంటే లేఖనాలని ఆ యొక్క చదివి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం దయచేసి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరని ముందు ఎరుగునో వారు తమ కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. చాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. సో కాబట్టి God want to see you and me is equivalent with the Jesus Christ. సో కాబట్టి ఆ యొక్క దేవుడి కుమారునితో మరి ఉన్నటువంటి అందరి సహోదరుల్లో కంటే జ్యేష్ఠుడిగా పిలువబడినటువంటి ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో పాటుగా సమానంగా ఆయన తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించడని చెప్పాడు. సో సంఘాన్ని ముందుగా ఆయన నిర్ణయించి ఆ యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు యేసు సారూప్యము పొందుకోవడానికి ఆయన నిన్ను నన్ను ముందుగా ఏర్పరచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఉన్నటువంటి సహోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండటం యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క జ్యేష్ఠుడైనటువంటి ఆ యొక్క సహోదరుల్లో పాటు ముందుగా మనతో మనందరినీ కూడా ఆయన స్వరూప్యంలో ఉండటానికి ఆయన పిలవటం మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి మొట్టమొదటిగా ఆదాము దేవుని యొక్క స్వరూప్యంలో ఆయన రూపించబడటం లేకపోతే సృష్టించబడటం మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత ఆయన యొక్క మట్టి నుంచి తీయబడి ఆ యొక్క జీవాత్మ ఊదినప్పుడు
ఆయన మన స్వరూపంలోకి రావడానికి దేవుడు నిన్ను నన్ను పిలవడం అనేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎవరినైతే ముందుగా పిలిచాడో వాళ్ళందరినీ కూడా నీతిమంతులుగా చేయడం మనం చూస్తా ఉన్నాం. 30వ వచనంలో మనం చూడవచ్చు. సో కాబట్టి మొట్టమొదటిగా ఆయన నిన్ను ఆయన స్వరూప్యంలోకి, అంటే జ్యేష్ఠుడైనటువంటి క్రీస్తు యేసు స్వరూప్యంలోకి రావడానికి మొట్టమొదటిగా దేవుడు నిన్ను నన్ను నిర్ణయించడం మనం చూస్తాం. సంఘాన్ని నిర్ణయించడం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత నిర్ణయించే వారిని పిలవడం మనం చూస్తాం. ఈ వాస్ కాల్డ్ అవుట్. వీఆర్ ఆల్ కాల్డ్ అవుట్ పీపుల్. అంటే మనందరినీ ముందుగా ఆయన పిలవడం మనం చూస్తూ ఉన్నాం. పిలిచిన వారిని నీతిమంతులుగా ఆయన తీర్చడం మనం చూస్తాం. అంటే నీతిమంతులుగా తయారు చేయడం, ఇక్కడ తీర్చడం అంటే he did not call the righteous people. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనల్ని స్వరూపంగా ఉండటానికి ముందుగా నిర్ణయించాడు. సో దట్ ఈస్ వాట్ గాడ్ is intended or destined to call you as the righteous. ఆ తర్వాత he decided that you want to be called out. ఆ తర్వాత ఆయన నిర్ణయించి నిన్ను నన్ను పిలవడం మనం చూస్తూ ఉంటాం. సంఘాన్ని పిలవడం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత నీతిమంతులుగా తీర్చను అంటే he made it, అంటే నీతిమంతులుగా తయారు చేయడం. The people were not born as the righteous. People born with the sin. And the people born and lived out in the sin. So కాబట్టి ఆయన నీతిమంతులుగా తీర్చను అన్నాడు. ఆ మాట ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా, చాలా క్రిస్టల్ క్లియర్ గా మనం చూస్తూ ఉంటాం. దాని అర్థం ప్రకారం ఏంటంటే గాడ్ మేడ్ యూ యాజ్ ద రైచియస్ పర్సన్. పుట్టడంతో ఎవరు కూడా రైచియస్ పీపుల్ గా పుట్టలేదు. కానీ చాలా వరకు సిద్ధాంతాలు, చాలా వరకు అన్ని మతాలు చూసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మనం మంచి క్రియలు చేస్తే మనం నీతిమంతులుగా ఎంచబడతామని చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ గాడ్ మేడ్ ఇట్ అంటే నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడం మనం ఇక్కడ చాలా క్లియర్గా చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ కాల్డ్ అవుట్ అంటే నువ్వు పిలవబడ్డావు. ఆ తర్వాత దేవుడి ముందుగా సారూప్యంలోకి ఉండడానికి యు ఆర్ ద ప్రిడెస్టైన్డ్ అంటే ఆ యొక్క జ్యేష్ఠ కుమారుతో పాలుపోపులు పొందడానికి, ఆయన యొక్క సారూప్యంలో ఎదగడానికి, ఆయన యొక్క సారూప్యం గలవారొకటకు ఆయన నిన్ను నన్ను పిలిచాడు. ఆ పిలిచిన తర్వాత ఒక నిర్ణయానికి తీసుకొచ్చి ఆ నిర్ణయంలో నిన్ను నన్ను నీతిమంతులుగా గాడ్ ఫ్యాషన్ యువర్ సెల్ఫ్ యాజ్ ద రైచియస్ పర్సన్. సో కాబట్టి దిస్ ఇస్ వాట్ ద సింబాలిక్ వీ కెన్ సీ అండర్స్టాండ్ ద సీక్వెన్స్. మొట్టమొదటగా నిన్ను పిలిచాడు, ఆ తర్వాత ఒక నిర్ణయానికి తీసుకొచ్చాడు, ఆ తర్వాత దాన్ని తీర్చాడు. ఈ గాడ్ ఫ్యాషన్ ఒక కుమ్మరి తన యొక్క మట్టి పాత్రను చేసేటప్పుడు, లేకపోతే ఆ యొక్క మట్టిని తీసుకున్నప్పుడు ఆ సార మీద పెట్టినప్పుడు తనకు కావాల్సినటువంటి డిజైన్ ఇక ప్రజలు కోరుకున్నట్టుగా కాదు, లేకపోతే పలానా వారు కోరుకున్నట్టు కాదు, నా యొక్క స్వరూప్యంలో రావాలి, నా యొక్క జ్యేష్ఠ కుమారుని స్వరూప్యంలో నా పిల్లలందరూ, ఈ యొక్క సహోదరులందరూ కూడా జ్యేష్ఠుడైనటువంటి ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నాడో ఆ విధంగా నిన్ను నన్ను చూడాలనుకుంటున్నాడు. So that is the most important thing in the Christian life. అంటే ఈ యొక్క జ్యేష్ఠ కుమారుడు ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా ఉండాలనుకున్నాడో నిన్ను నన్ను అలా చూడాలనుకున్నాడు. కాబట్టి God called you as the righteous person. He fashioned yourself or fashioned you as the potter, as a pot maker. అంటే ఆ కుమ్మరి తనకు కావాల్సినటువంటి డిజైన్ ఏ విధంగా కోరుకున్నాడో the perfect design of the Jesus Christ. ఏదో ఒట్టిపోయిందని కాదు, లేకపోతే ఆ యొక్క పాడైపోయినటువంటి ఈ యొక్క విషయంగా ఉండాలని అనుకోవట్లేదు, లేకపోతే పాడైపోయినటువంటి ఏదో ఓటిపోయినటువంటి కొండగా చేయాలనుకోవట్లేదు. హీ వాంట్ టు మేక్ యూ యాట్ ద పర్ఫెక్ట్ షేప్. ఆ యొక్క పర్ఫెక్ట్ షేప్ లోకి తీర్చాలనుకున్నాడు. ఫర్ దట్ రీజన్ హీ కాల్డ్ అవుట్ యూ బిఫోర్. ఆయన యొక్క స్వరూపంలోకి పిలవాలని ఆశపడుతున్నాడు. కనుక వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఈస్ దట్ గాడ్ వాంట్ టు సీ యూ ఇన్ ద క్రైస్ట్ లైక్నెస్. God want to see you in the semblance of the Christ, that we have to reflect the glory of the Christ. సో కాబట్టి ఈ యొక్క 29వ వచనంలో 30వ వచనంలో చూసినప్పుడు ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. He brought us into the glory. So first of all he determined to be that in the form of the Jesus Christ. Second thing that God want to decide that he was called out to you and he called you and me. And then third part, actually God fashioned you and me as the righteous person. The fourth thing that when you are the righteous person, finally God brought you or taken to you the glory. ఆయనకు మహిమలోకి తీసుకెళ్ళడం మనం చూస్తా ఉన్నాం. So the four aspects is leading to the perfection of the Christ, అంటే a proper perfect image of the Jesus Christ. ఆ యొక్క జ్యేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తు స్వరూపంలోకి పిలవడానికి దేవుడు నిన్ను నన్ను మొట్టమొదటగా ఆ యొక్క క్రైస్ట్ లైక్నెస్ లోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, నిర్ణయించాడు.
మహిమపరిచాడు, ముందుగా పిలిచాడు, నీతిమంతుడిగా నిన్ను పిలవటం అనేది మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఆ యొక్క ఆదాము పిలిచినప్పుడు he has a proper relationship, అంటే దేవుడితో ఆ యొక్క స్పిరిచువల్ రిలేషన్షిప్ చేసినంత వరకు కూడా he was perfectly all right. when the things were breakdown, when the things were apart, then the sin entered in the human life and everything is become devastated. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సంబంధం లేకుండా, దేవుడితో సంబంధం లేకుండా, there is a huge gulf between the God and the humanity. సో ఫర్ దట్ రీజన్ మరి మన విషయంలో చూసినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం, దయచేసి ఎవరైనా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికలు ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. చాలు. సో కాబట్టి మొట్టమొదటిగా మనము మంటి నుండి పుట్టిన వాని పోలికలు ధరించి ఉన్నాము. సో కాబట్టి ఇక్కడ we are the designed in the form of the person, the Adam, who was brought from the mud and fashioned into certain aspects. So కాబట్టి మొట్టమొదటిగా 2 types of designs మనం ఇక్కడ చూస్తున్నాం. One is the fashion of the Adam, second one is the Christ who fashioned into his image. సో మొట్టమొదటిగా మనం ఎలాంటి వాటి పోలికను ధరించామంటే మంటి నుండి తీసినటువంటి ఆదాము పోలికను మనం ధరించుకున్నాం. ఆ తర్వాత గ్రాడ్యువల్లీ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద పర్ఫెక్షన్ టువర్డ్స్ ది క్రైస్ట్. సో కాబట్టి చాలా వరకు ఆదాము విషయంలో చూసినప్పుడు దేవుడు తన యొక్క మహిమని, తన యొక్క గ్లోరీని, తన యొక్క ఉద్దేశాలని, తన యొక్క ప్రణాళికల్ని ఆయన ద్వారా నెరవేర్చాలని కోరుకున్నాడు. బట్ సమ్వేర్ హీ ఫాల్ అపార్ట్, అంటే ఆయన తన యొక్క పాపాన్ని చేసి తన యొక్క మహిమనిచ్చి ఆ యొక్క మహిమలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క ఆధిక్యతను కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవుడు ఆదామును చేసినప్పుడు గాడ్ రిఫ్లెక్టెడ్ హిస్ ఇమేజ్. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైనా తోటలో ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు ఆ యొక్క ఆదామునికి అనుగ్రహించాడు. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ గాడ్ గ్రాంటెడ్ టు ది ఆడమ్. సో ఆదాంకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇంటెలెక్చువల్ నాలెడ్జ్, ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఆ డిజైనింగ్ స్పిరిట్, వివేచన, జ్ఞానం మనం చూసినప్పుడు రియల్లీ ఇట్స్ గ్రేట్ అమేజింగ్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించడానికి గాడ్ డెస్టైన్డ్ హిమ్ టు బి ఎ రూలర్. అంటే ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించడానికి, భూమిని పరిపాలించడానికి, లేదంటే తనకున్నటువంటి ఆ యొక్క పరివారం మొత్తాన్ని పరిపాలించడానికి దేవుడు అతనికి కంప్లీట్ అథారిటీని ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. చాలా వరకు మనం ఏదైనా ఒకరికి అథారిటీ ఇచ్చినప్పుడు దాన్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటాం. ఎవరికైనా ఒక పని ఇచ్చినప్పుడు 1కి 4 సార్లు, 1కి 10 సార్లు ఇది జరిగిందా లేదా అని చెప్పేసి ప్రతి నిమిషాలకో ప్రతి గంటకో సూపర్వైజ్ చేస్తూ ఉంటాం. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ మానిటర్డ్. ఈ రోజుల్లో కార్పొరేట్ సెక్టర్లో చేసేవాళ్ళు దే ఆర్ బీయింగ్ మానిటర్డ్. ఎంతసేపు భోజనం చేస్తున్నారు, ఎంతసేపు ఆ యొక్క బయటకు వెళ్ళి వస్తూ ఉన్నారు, ఎన్ని గంటలు పని చేస్తారు, ఎవ్రీ మినిట్ ఈస్ బీయింగ్ మానిటర్డ్. వాడు కరెక్ట్గా పని చేయకపోతే దెన్ ద శాలరీ ఈస్ బీయింగ్ డిడక్టెడ్, అంటే ఆ యొక్క శాలరీ నుంచి కట్ చేయడం మనం చూస్తాం. అతను సెలవు తీసుకుంటే, అతను ఒకవేళ లీవ్ తీసుకున్నప్పుడు అతని యొక్క శాలరీ నుంచి డిడక్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ మానిటర్డ్. కానీ ఇక్కడ దేవుడు ఒకసారి ఆ యొక్క అథారిటీని ఆదాంకి ఇచ్చినప్పుడు ఆ యొక్క అథారిటీ ప్రకారంగా హీ ఆస్క్డ్ హిమ్ టు బీ ఎ రూలర్. ఆ యొక్క వృక్ష జాతుల మీద, ఆ యొక్క జంతు జాతుల మీద, ఆ యొక్క లైఫ్ స్టాక్ మీద, ఎవ్రీథింగ్ హీ గేవ్ ఎ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాజ్ ఎ మోరల్ బీయింగ్. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, గాడ్ ఇన్వెస్టెడ్ ద నాలెడ్జ్. హీ imposed certain kind of intellectual knowledge to him, and so that he ruled and he named to the entire livestock on the surface of the earth. సో కాబట్టి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతు జాలాలకి పేరు పెట్టగలిగినటువంటి సామర్థ్యాన్ని, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క జ్ఞానాన్ని మరి ముఖ్యంగా దేవుడు ఆదాంకి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో దాట్ హీ డిడ్ బోర్న్ యాజ్ ఎ నాట్ ఎ డమ్ ఫెలో, అంటే ఒక అనామకుడిలాగానో ఏమి తెలియని వాళ్ళలాగానో దేవుడు నిన్ను సృష్టించలేదు. గాడ్, we all share the intellectual property of the Christ, intellectual property of the God. సో కాబట్టి that is the reason we are called as the image of the God. దేవుడి యొక్క స్వరూపంలో పొందడం అంటే అది. సో దేవుడి యొక్క స్పిరిచువాలిటీని, ఆయన యొక్క హోలీనెస్ని, ఆయన యొక్క నాలెడ్జ్ని పుడికిపుచ్చుకోవడానికి దేవుడు నిన్ను సృష్టించడం మనం చూస్తున్నాం. బట్ సమ్వేర్ ఆడమ్ ఫెయిల్ టు రీచ్ దట్ టార్గెట్. ఆ యొక్క ఎయిమ్ని పొందుకోవడానికి ఆయన తాను సిద్ధపరచుకోవడంలో ఫెయిల్ అయిపోవడం మనం చూస్తున్నాం. బట్ గాడ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ప్లాన్ టు బ్రాట్ us everybody into the likeness of the Christ. సో దాన్ని బట్టి చూసినప్పుడు మనం మంటి నుండి పుట్టిన వాడి పోలికను కాకుండా
పరలోక సంబంధమైన పోలికను ధరించుకోవాలని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి మొట్టమొదటిగా సహోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండడానికి నిన్ను నన్ను పిలిచాడు. ఆ తర్వాత ఆయన సారూప్యంలో ఉండడానికి పిలిచాడు. ఆ తర్వాత ముందుగా నిన్ను నన్ను నిర్ణయించడం మనం చూస్తూ ఉన్నాం. ముందుగా నిర్ణయించిన వాడిని పిలవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత నీతిమంతులుగా నిన్ను నన్ను తీర్చిదిద్దడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మహిమలోకి పిలవబడిన వాడిని, ఆ యొక్క నీతిమంతులుగా తీర్చబడిన వాడిని మహిమలోకి తీసుకువెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మంటి నుండి పెట్టిన వాడిని పోలికను ధరించుకోకుండా పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క మహిమను ధరించుకోవడానికి దేవుడు నిన్ను నన్ను ఆ యొక్క 1 కొరింథీ 15:49 ఆ యొక్క మాటలు నీ కొరకు నా కొరకు రాపించడం మనం చూస్తాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. దయచేసి ఎవరైనా మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చాలు. ఇక్కడ 18వ వచనంలో చూసినప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనందరము ముసుగులేని ముఖముతో, వేర్ ఆల్ నౌ వీల్డ్ ఫేసెస్. మన ముఖాలు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో మనకు తెలియట్లేదు. వై? బికాస్ ఆఫ్ ది పాండమిక్. ఆ యొక్క కరోనా విజృంభణ చేత కానీ, మరి ఆ యొక్క ర్యావేజ్ ఆఫ్ ది పాండమిక్, ఆ యొక్క కోవిడ్ విపరీతంగా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి దేశంలో వెచ్చవిడిగా ఉండటం చేత ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించుకున్నారు. వీఆర్ ఆల్ వీల్డ్ పీపుల్. నవడేస్ ముఖానికి ముసుగులు ధరించి వెళ్తా ఉన్నాం. ఎక్కడ ముసుగు తీస్తే ఏది అటాక్ అవుతుందో అనేటువంటి భయంలో ఉన్నాం. బట్ ఇక్కడ వెన్ ఇట్ ఈస్ కమ్ టు దిస్ ద క్రైస్ట్ లైక్నెస్లో వచ్చినప్పుడు ఆ యొక్క 18వ వచనంలో మనందరం అని చెప్తున్నాడు. పలానా జాతి వారనో, పలానా మతం వారనో, పలానా గోత్రం వారనో కూడా మనందరము, ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, దే ఆర్ ఆల్, God is referring to that, irrespective of the caste, creed, or any sort of thing, or the race, irrespective of these all things, God wants us to be unveiled faces. ముసుగు లేని ముఖాలతో ఉన్నానుకుంటాడు. అండ్ అన్వీల్డ్ ఫేసెస్తో ఉండి ఆ యొక్క ముసుగు లేని ముఖాలతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయాలి అంటున్నాడు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ దట్ గాడ్ వాంట్ us to reflect his image to the world. ఆ ధన్యత ఎవరికి వస్తుందండి ఈ రోజుల్లో నా అధికారాన్ని నువ్వు తీసుకో, మొత్తం నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఆ యొక్క ఇది చెయ్యి అన్నప్పుడు అంత అధికారాన్ని ఇచ్చేటువంటి లోకనాయకులు ఈ రోజుల్లో ఉన్నారన్నో. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక నాయకుడు, ప్రతి శాఖకి ఒక నాయకుడు. ఒక రకంగా ఒక స్టేట్ని పరిపాలించాలంటే సీఎం కానించి చూస్తే, సీఎం కానించి ఆ తర్వాత దాదాపు ఒక 20 పోర్ట్ఫోలియోస్ ఉంటాం. అంటే అనేక రకాలైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఉంటాం మనం చూస్తూ ఉంటాం. ఆ మినిస్టర్స్ నుంచి ఆ తర్వాత ఎంపీలు చూడగలుగుతాం, ఎంపీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల నుంచి ఇంకొక సెక్టర్ ఎమ్మెల్సీస్, ఆ తర్వాత నుంచి సమ్ అదర్ విలేజ్ టైప్లో కానీ మున్సిపాలిటీ మేయర్స్, కార్పొరేటర్స్, ఇలాగా ప్రతి సెక్షన్కి, ప్రతి శాఖకి, ప్రతి పోర్ట్ఫోలియోకి రకరకాల మంది, ఒక టాప్ టు బాటమ్ నుంచి, అంటే బాటమ్ నుంచి టాప్ వరకు డిఫరెంట్ పీపుల్ ఈ యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తడం మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే మనందరం కూడా ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, ఆయన యొక్క గ్లోరీని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రణాళికల్ని వీ వాంట్ us to be reflected to the world. ఈ యొక్క ప్రపంచానికి చూపించడానికి ఈ యొక్క సంఘానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. సో దట్ ఈస్ ద మోస్ట్ గ్లోరియస్ థింగ్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. ఆయన యొక్క మహిమను ప్రతిఫలింప చేయు అద్దాలాగా ఉండటానికి. అద్దం ఏం చేస్తుందంటే రిఫ్లెక్ట్ చేస్తుంది. మిర్రర్ క్యాన్ బి రిఫ్లెక్టెడ్. ఎక్కడున్న ఇమేజ్ని చాలాసార్లు మన యొక్క అద్దంలో చూసుకొని మనలో ఉన్నటువంటి స్పాట్స్ని తుడుచుకుంటూ ఉంటాం, మనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం. సో వీ సీ అవర్ సెల్స్. మన బయటకు ప్రయాణం వెళ్ళాలి అనుకుంటే అనుకోవచ్చు, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, మన యొక్క ఫేస్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఇక్కడ స్పాట్ ఉందా లేదా, లేకపోతే ముఖం మీద మురుకు ఉందా లేదా అని చెప్పేసి where do we see? Where do we correct ourselves? By seeing the mirror. And we spend a lot of time on mirror by seeing our image, whether it is a proper, whether it is a perfect, whether it is appropriate, whether it is acceptable or not. So that is the duty of the mirror, who can reflect your image, whether you are improper or in the proper, whether imperfect or the perfect. So that is the duty of the mirror. So God wants us to be a mirror to reflect his image and the grace and his knowledge and his divinity, his spirituality, everything to the world. So
we are the reflections, we are the mirrors. So we are the great people to proclaim the greatness of the God, amazing mercy of the God, and the wonderful greatness of the God, and also the sacrifice of the Christ. So for the beauty that God is projecting us to be as the mirrors towards the world. సో మిర్రర్గా ఉండటానికి దేవుడు నన్ను పేరులో మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి దీనికి ముసుగు లేని ముఖాలు కావాలి. ద ప్లెయిన్ ఫేసెస్, ద క్లియర్ ఫేసెస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ us to be as a mirrors. ముసుగులు వేసుకొని ఇదేదో కరోనా సమయంలో ఉన్నట్టుగా కాదు ఇక్కడ. సో గాడ్ వాంట్స్ టు బి ఎ ప్లెయిన్ ఫేస్. దానికి దేవుడు ఎలాంటి అభ్యంతరాలు పెట్టట్లేదు. గాడ్ వాంట్ టు బి సీ దట్ వెరీ క్రిస్టల్ క్లియర్, so that you can reflect the glory of the God, you can reflect the wisdom of the God, you can reflect the spirituality of the God, you can reflect the divinity of the God. ఇన్ని ఉద్దేశాలని సదుద్దేశాల దేవుడు ఆయనలో పొందుపరుచుకొని అపాత్రులైనటువంటి నిన్ను నన్ను, we are nowhere elected, we are nowhere to reach out his holiness, we are nowhere compared to the spirituality, but still God wants us to be as the mirror to reflect his glory and mercy and divinity and spirituality, the entire being to be reflected through the mirrors of our lives. నీ జీవితం నా జీవితం ఒక మిర్రర్గా ఉండడానికి దేవుడు ఈ రోజుల్లో ఉపయోగించుకుంటున్నాడు. ఈ రోజుల్లో అనేక దైవజనులు ఒక మిర్రర్ లాగా ఉపయోగపడుతున్నారు దేవుని యొక్క డివినిటీని. బట్ గాడ్ the world is not being recognized. The world is not recognized the divinity of the Christ. The world is rejected the spirituality of the church, and they are portraying the entire church as some superstitious understanding. So కాబట్టి ఇదేదో మూఢనమ్మకంగా ఈ యొక్క లోకం like a natural people portraying the church as the intellectual bankruptcy of the institution. అంటే సమాజంలో జ్ఞానం లేనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా చర్చిని ఈ రోజుల్లో చిత్రీకరిస్తారు. మోస్ట్లీ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్, mostly is the well-educated people who has to know the knowledge of the Christ. వాళ్ళు దేవుని జ్ఞానం లేని వారు అనేక మంది సంఘాన్ని ఒక ఇంటలెక్చువల్ బ్యాంక్రప్టీ ఉన్నటువంటి ఒక సమాజంగా క్రైస్తవత్వాన్ని చూపిస్తా ఉన్నారు. సో బట్ గాడ్ వాంట్ యూ టు బి యాజ్ ద రిఫ్లెక్ట్ ఆఫ్ ద మిర్రర్ టు హిస్ ఇమేజ్, to his divinity, to his the spiritual understanding and the discerning spirit. So kabatti mahima nundi adhika mahimaki, ante from glory to the ever increasing glory, ante mahima nunchi adhika mahimaloki velletuvanti వాడుగా ఉండటానికి దేవుడు నిన్ను పిలుచుకొని ప్రభువు ఆత్మ చేత ఆ పోలిక చెప్పుడే మనం మార్చబడుతున్నాం. we are being transformed into the his spirit, not something else. మనం ఈ రోజుల్లో చాలా మంది ప్రభు యొక్క ఆత్మలోకి మార్చబడటానికి మనం ఎవరు ప్రయత్నం చేయట్లేదు. ఈ రోజుల్లో అనేక మంది ఆ విధంగా ప్రయత్నం చేయట్లేదు. దే వాంట్ టు ఫాలో సమ్ సార్ట్ ఆఫ్ ఏ బిగ్ పాస్టర్. మనం ఉన్నటువంటి అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడటానికి దేవుడు నిన్ను పిల్లలు మనం చూస్తా ఉన్నాం. కానీ వాట్ వీఆర్ ఇమిటేటింగ్ సమ్ బిగ్ పాస్టర్, వీఆర్ ఇమిటేటింగ్ సమ్ సో కాల్డ్ ప్రాఫెట్. It is completely ridiculous. It's completely nonsensical. కాబట్టి దేవుడు పిలిచింది ఏంటంటే ప్రభువుకు ఆత్మలోకి, క్రైస్ట్ లైక్నెస్ లోకి పిలవబడటానికి దేవుడు నిన్ను ఉండటానికి పిలిచాడు. అంతేగాని నాట్ టు రిసెంబుల్ ద బిగ్ పాస్టర్, నాట్ టు రిసెంబుల్ ద XYZ, నాట్ టు రిసెంబుల్ ది సమ్ గ్రేట్ ప్రొఫెట్, నాట్ టు రిసెంబుల్ ది గ్రేట్ ప్రీచర్. ఈ ప్రీచర్ లాగా నేను చేయాలనుకుంటాం, ఈ పాస్టర్ లాగా చేయాలనుకుంటాం, ఈలాగా చెప్పాలనుకుంటాం. not a copycats, not a copycats. అంటే ఒక కాపీక్యాట్ లాగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. God want you to be transformed as his image. ఆయన ఇమేజ్ లోకి, ఆయన స్వరూపంలోకి, జ్యేష్ఠుడైనటువంటి క్రీస్తు స్వరూపంలోకి, మంచి నీతిమంతుడుగా దేవుడు నిన్ను తీర్చాడు. ఆ తర్వాత అధిక మహిమ నుంచి అధిక మహిమలోకి నిన్ను తీసుకెళ్తాడు. ఇట్స్ అ స్పిరిచువల్ జర్నీ. ఒక మహిమ నుంచి అధిక మహిమలోకి దేవుడిని తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత మంటి నుంచి ధరించినటువంటి పోలిక చొప్పున నుంచి ఆ యొక్క పరలోక సంబంధమైన పోలికలోకి తీసుకెళ్ళడానికి దేవుడు నిన్ను నన్ను పిలవడం మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఇవన్నీ కూడా ముసుగు లేని ముఖాలతో మనం ప్రతిఫలింప చేయాలి. ఒక అద్దంలాగా ప్రతిఫలింప చేసేటువంటి, ఒక మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ చేసేటువంటి ఉద్దేశాలు కలిగి ఉండాలి. సో మిర్రర్ విల్ నాట్ లై. అక్కడ ఏదైతే ఉందో, రియల్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ద మిర్రర్ ద సేమ్ వే. సో కాబట్టి నీ జీవితం నిజమైనదైతే నిజమైనటువంటి మిర్రర్ లాగా ఉండి యూ విల్ రిఫ్లెక్ట్ ద క్రైస్ట్ ఇమేజ్ యాజ్ ఇట్ ఈస్. దేర్ ఇస్ నథింగ్ ఇన్ డిస్టార్ట్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ డివాస్టేషన్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ సంథింగ్ ఎల్స్ దట్ యూ కెన్ లై.
సో దేవుడు పిలిచిన వాడు నిన్ను నన్ను నిజమైన వాడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మకత్వాన్ని ప్రదర్శించేటువంటి మిర్రర్గా మనం ఉంటాం నేర్చుకోవాలి. ఆ యొక్క ముసుగులేని ముఖాలుగా ఉంటాం. ఇట్స్ అ ప్లెయిన్ ఇమేజ్ దట్ వి వాంట్ టు రిఫ్లెక్ట్. సో కాబట్టి ఈ యొక్క 2 కొరింథీ 3:18 ఏంటంటే దేవుడు అందరూ అంటే మనందరినీ కూడా దేవుడు పిలిచిన ఉద్దేశం ఏంటంటే ముసుగు లేని ముఖాలుగా ఉండాలి. తో బికాస్ ఆఫ్ కరోనా, డ్యూ టు కరోనా, బికాస్ ఆఫ్ దిస్ advent of this corona pandemic, that we are all putting the mask, but then the fine day when you want to be transformed as the Christ likeness, that you have to remove everything. అంటే ముసుగు లేని అంటే ఉద్దేశాలు దురుద్దేశాలు లేకుండా, అంటే తప్పుడు ఆలోచన లేకుండా, తప్పుడు ఉద్దేశాలు లేకుండా, తప్పుడు మాటలు లేకుండా, అబద్ధాలు లేకుండా, just we have to be a plain being. So for that reason God called everyone to be as his mirror to reflect his image. ఫైనల్ గా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం దాన్ని చూసి మనం ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం దయచేసి చదవండి. సమస్తమును తనకు లోబర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమై ఉన్న ప్రియులారా, ఇట్లు ప్రభువు నందు స్థిరులై ఉండుడి. చాలు. సో కాబట్టి ఇక్కడ సమస్తమును లోపర్చుకోగలిగిన శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు, అంటే సమస్తమును లోపర్చుకోగలిగినటువంటి శక్తి యేసు ప్రభువుకు ఉన్నది. చాలా మంది ఎందుకు దేవుని అంగీకరిస్తున్నారు? చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఫిలాసఫర్స్, సైంటిస్టులు, పిహెచ్డి చేసిన వాళ్ళు, పిహెచ్డి చేయని వాళ్ళు, పండితులు, పామరులు, తర్వాత సోకాల్డ్ ఎథిస్ట్ అండ్ దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఇతర మతాలు నమ్ముకున్న వాళ్ళు. వై ఎవ్రీబడి ఈస్ కమింగ్ టు ద క్రైస్ట్. ప్రతి నాలుక ఆయన నామం అంగీకరించడం, ప్రతి మోకాలు ఆయన ఎదుట మోకరినట్టు మాట ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక యొక్క 3వ అధ్యాయము ఆ యొక్క 21వ వచనంలో ఆయనకున్నటువంటి శక్తి ఎలాంటిదంటే, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. అది ఆ మాట ఏంటంటే సమస్తమును లోపరుచుకోగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. ఇక్కడ మనం చూస్తాము సమస్తమును లోపరుచుకోగలిగిన శక్తి అంటే, ఎంతోమంది మేము చాలా జ్ఞానం అని కోరుకుంటూ ఉంటాం. మేము ఎవరైనా చెప్పినా మేము ఆ క్రీస్తు మాత్రం మా సొంత రక్షకుడు అంగీకరించడం ఉన్న వారు అనేక మంది మన యొక్క జీవితాల్లో అనేక సాక్ష్యాలు మనం వింటూ వస్తాం. ఒకప్పుడు ఎంతో దుర్మార్గమైన జీవితం జీవించిన వాళ్ళు, ఎంతో అల్లచిల్లర జీవితం జీవించిన వాళ్ళు, ఎంతో మంది భక్తిగల ఇతర మతాల్లో భక్తిగల జీవించిన వారందరూ కూడా దే ఆర్ కమింగ్ టు ద క్రైస్ట్. దట్ ఈస్ ద రీజన్, ద పవర్ ఆఫ్ ద క్రైస్ట్ టు అట్రాక్ట్ everyone else, including the nature, including the people of around the world. ఎలాంటి జ్ఞానం కలిగిన వారైనా, ఎలాంటి జ్ఞానం లేని వారైనా కూడా, ఎలాంటి స్థితిగతిలో ఉన్న వారందరినీ కూడా లోబర్చుకోగలిగినటువంటి శక్తి ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తూ ఉంటాం. అక్కడికి తనకు లోబర్చుకోగలిగిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముకు సమరూపము గల దానిగా మార్చెను అని చెప్తారు. neither more neither less nor less, అంటే ఆయనతో సమానంగా ఉండటానికి మన యొక్క దీన శరీరాన్ని, అంటే ఏ ఫీబుల్ బాడీ, ఏ బాడీ ఆఫ్ ద ఫీబుల్నెస్, అంటే మనలాంటి దీన శరీరాన్ని ఆయన యొక్క శరీరంతో సమరూపంగా చేసుకోవడానికి, ఈక్వలెంట్ విత్ హిమ్ చేయడానికి నిన్ను నన్ను దేవుడు పిలవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి లోపరుచుకోగలిగే శక్తి. చాలాసార్లు నేను ఎందుకు దేవుని అంగీకరించాలి, చాలా వరకు నేను ఎందుకు అంగీకరిస్తాను చాలా మంది చెప్తూ ఉంటారు. ఎన్నో రకమైనటువంటి భేషజాలకు పోతూ ఉంటారు. దే హ్యావ్ ఎ సెల్ఫ్ సెంట్రిక్ ఈగోనెస్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వై షుడ్ ఐ యాక్సెప్ట్ ద క్రైస్ట్? ఈజ్ రియల్లీ గాడ్? దేర్ ఆర్ మెనీ గాడ్స్ టు యాక్సెప్ట్ ఇట్. And so many people are offering the salvation. So many gods are offering the salvation. ఆ దేవుల్లో మాకు చాలా ఫ్రీడమ్ ఉంది, ఈ దేవుల్లో మాకు చాలా ఫ్రీడమ్ ఉంది. But whoever the God you are following on a fine day, that God has the ability to attract your egos. God have ability to demolish your feelings. God have an ability to destroy your self-centeredness, or your neutral thinking, or natural thinking, or your atheistic beliefs, whatever it may be. But God wants us to have to be as a people body equivalent with His body. అంటే ఆయన యొక్క శరీరానికి సమరూపంగా తీసుకురావడానికి, ఆ యొక్క క్రైస్ట్ లైక్నెస్లోకి తీసుకురావడానికి, క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావడానికి దేవుడు పిలవడం మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఈ యొక్క రెఫరెన్సెస్
రోమిలకు రాసిన పత్రిక 8:29 చూసినప్పుడు ఆ యొక్క జ్యేష్ఠుడు తన కుమారునితో స్వారూప్యంగా ఉండటానికి చేశాడు. దట్ ఈస్ ద ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ ద గాడ్. So that is the ultimate plan of the God. That is the ultimate goal of the God. God wants you to be equivalent with the Christ. The perfect in the holiness, perfect in the spiritualness, perfect in the divinity of the equivalent proportion with the Jesus Christ. That is what the God aimed. అండ్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:40 చూసినప్పుడు ఆ యొక్క మంటి నుంచి ఆదాము ఎలాగ తీయించాడో అలాంటి శరీరాన్ని కాకుండా మహిమ గల శరీరంలోకి, పరలోక సంబంధమైనటువంటి యొక్క సెలెస్టియల్ బీయింగ్ శరీరంలోకి నేను మార్చడానికి, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి గాడ్ ఈజ్ ఆల్వేస్ హ్యావ్ ఇంట్రెస్టెడ్. దేవుని యొక్క స్థితి ఉంది. తర్వాత ముసుగు లేని ముఖము, 2 కొరింథీ 3:18 ముసుగు లేని విత్ ప్లెయిన్ ఫేసెస్, అన్వీల్ ఫేసెస్ తో మనం ఉండడానికి దేవుడు నన్ను మహిమనిచ్చి అధిక మహిమలోకి తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 చూసినప్పుడుగా సమస్తమును లోపరచగలిగినటువంటి శక్తి కలిగినప్పుడు దేవుడు ఆ యొక్క వీక్ బాడీ ఏదైతే అనేక విషయాలకు లోపరచుకోలేనటువంటి బాడీ ఏదైతే ఉందో, ఆ యొక్క శరీరం ఏదైతే ఉందో, ప్రతిదానికి తట్టుకోలేని శరీరం ఏదైతే ఉందో, ఆ యొక్క ఫీవర్ బాడీ నుంచి మహిమ గల శరీరంలోకి మార్చబడటానికి దేవుడు నన్ను పిలుస్తున్నాడు. ఈనాటి సిద్ధపాటు కూడి కూర్చున్నటువంటి వాక్యమైనటువంటి నువ్వు నేను ఆ యొక్క దేవుని యొక్క స్వారూప్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆ యొక్క జ్యేష్ఠత్వంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి. ముసుగులేని ముఖాలను ధరించడానికి మనం ప్రయత్నం చేయాలి. నీతిమంతులుగా తీర్చబడడానికి మనల్ని మనం సిద్ధపాటుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఆ యొక్క స్థితిలో తీర శరీరాలు ఏవైతే ఉన్నాయో ఫైనల్గా మనం మహిమగల శరీరంలోకి ఎంటర్ అవడానికి మన యొక్క రేపటి సిద్ధపాటు కూడికి నిండు దేవుడు సహాయపరుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క స్థితిని అర్థం చేసుకొని మనం ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క స్వారూప్యంలో ఉండటానికి, క్రైస్ట్ లైక్నెస్లో ఉండటానికి మనం ప్రయత్నించాలి. దేవుడి యొక్క వాక్యం దీవించునుగా, దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. సో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనాలు, స్తోత్రాలు. మరి ఈనాటి సిద్ధపాటి కూడికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము. చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మరి అల్పుని అయోగ్యుని ఎలాంటి వివేచన లేనటువంటి వాడిని ఎన్నుకున్నావు, వాక్యం చెప్పడానికి పిలుచుకున్నావు కనుక మరి చెప్పిన వాక్యంలో విన్నవారు కానీ మరి చెప్పబడి నేను కూడా ఆ యొక్క వాక్యాన్ని మా జీవితాల్లో అన్వయించుకొని వాటిని ప్రతిఫలింప చేసేటువంటి అద్దాలుగా ఉండడానికి సహాయం తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం. We want to reflect your image. We want to reflect your holiness to this nation and to this world. సో కాబట్టి అటువంటి స్థితిని మాకు జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్న వాక్యాన్ని మా యొక్క హృదయాల్లో భద్రపరుచుకొని వాటిని ఆస్వాదించి వాటిని అనుకరించి వాటిని ప్రతిఫలింప చేసేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని కోరుకుంటూ మరొక మారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింతగా క్రీస్తు స్వారూప్యంలోకి ఎదగడానికి సహాయం తెచ్చమని ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.